తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత కవి, విమర్శకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు కవుల అంతరంగాల్ని శోధించే విధంగా సృజనాత్మక రచనలకి వారి నేపథ్యాన్ని గురించి ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది మొదటిసారి నేను ఈ విషయాలు చెప్పడానికి అవకాశం దొరికిందని కూడా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. ముందుగా అసలు సాధారణంగా మన సృజనస్వరం ఏంటంటే మీ కుటుంబ నేపథ్యము, బాల్యము, బాల్యానుభవాలు, ఏ రకంగా మీ అనుభవాలు మిమ్మల్ని సృజనాత్మక రచయితగా, కవిగా మలచాయి అనేది ప్రశ్న ఉంటుంది. అయితే నాకు వ్యక్తిగతంగా ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఏనుగు నరసింహారెడ్డి అంటారు, కానీ మీరు ఇంగ్లీష్లో ఏతో మొదలు పెడుతున్నారు, ఈతో కాకుండా. సో ఏమిటి ఈ ఇంటి పేరు? అనుగు నరసింహారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి? నిజానికి తెలుగు పేరే కరెక్టు, ఏనుగు నరసింహారెడ్డి. ఏనుగు నరసింహారెడ్డి రాసేటప్పుడు స్కూల్కు వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ ఏనుగు అనేదాన్ని ఏకు ఏ అని రాశారు. తెలుగు ఏకి ఇంగ్లీష్ ఏ రాశారు. ఇంతకు మించి దీనికి చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేదు. దీని వెనక కూడా మన నేపథ్యం పనిచేస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీరు వేసిన ప్రశ్న ద్వారానే నాకు అర్థమవుతుంది. ఏంటంటే మాది ఒక చాలా సాధారణమైన అనడం కంటే చాలా కింది స్థాయి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఈ పేరు ఇట్లా పెట్టడానికి, పేరులో అంటే చాలా సాంప్రదాయత ఉంది. ఏంటంటే ఈ తెలంగాణ 10 జిల్లాల్లో కూడా యాదగిరి, నరసింహ ఇట్లాంటి పేర్లు చాలా ఎక్కువ మంది పెడతా ఉంటారు. ఒక ఊర్లో ఈ 2 పేర్లు ఉన్నవాళ్ళు ఒక 50 మందికి తక్కువ కాకుండా ఉండే సంస్కృతి కూడా ఉంది. ఇదంతా కూడా నేను నడిచొచ్చిన సమాజంలో నుంచి నాకు అర్థమైన విషయం. ఇక మీరు నేపథ్యం గురించి అడిగారు. నేపథ్యం అంటే మా ఊరికి వెళ్ళాల్సిందే. మా ఊరు ప్రస్తుతం భువనగిరి, యాదాద్రి జిల్లాలో రామన్నపేట మండలంలో ఎన్నారం అనే గ్రామం పక్కన ఉండేటటువంటి కల్లోనికుంట అనే గ్రామం. కల్లోనికుంట ఒక పల్లె అంటే వ్యవసాయం కోసం వ్యవసాయపు బావి దగ్గర నిర్మించుకున్న ఇండ్ల సమూహం. ఇది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వ్యవసాయదారులు, గిరిజనులు వాళ్ళ పొలాల దగ్గర, చేల దగ్గర మాత్రమే ఇండ్లు నిర్మించుకుంటారు. చిన్న ఊరు అయితే కావచ్చు, కానీ అదే వాళ్ళకు సర్వస్వం. అట్లా మాది కల్లోనికుంట అనే గ్రామం. ఈ పేరు ఎందుకు కల్లోనికుంట అని గ్రామానికి పెట్టుకున్నారంటే వాళ్ళ కుంట పేరు కల్లోనికుంట. ఈ కల్లోనికుంటకి అనుబంధంగా జీవించినటువంటి 40-50 కుటుంబాలు మాత్రమే ఆ ఊరు. ఈ ఊరికి ఒక పెద్ద గ్రామం ఎన్నారం అనేది గ్రామ పంచాయతీ లేదా రెవెన్యూ గ్రామం కూడా. ఈ ఎన్నారం గ్రామంలో ఒక వాడ లేదా పల్లె అయినటువంటి కల్లోనికుంట పూర్తిగా వ్యవసాయ కుటుంబాలతో కూడినటువంటి గ్రామం. ఇక నా స్వవిషయానికి వస్తే, మాకు 1948కి 1968కి మధ్య ఏం జరిగిందో మనం స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ అక్కడి అవశేషాలని తీసుకొని నడిచినటువంటి పల్లెగా మాది చెప్పొచ్చు. అంటే అప్పుడప్పుడే స్వతంత్రం నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నటువంటి ఒక గ్రామం కల్లోనికుంట. విచిత్రం ఏంటంటే, ఒక అగ్రవర్ణ కుటుంబంలోని వ్యక్తులు నిరక్షరాస్యులు అయ్యుంటారా, అసలే చదువుకోకుండా ఉంటారా అని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ మా పల్లె దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 1968లో నేను పుట్టాను, కల్లోనికుంటలో పుట్టాను. మా కుటుంబంలో మొట్టమొదటి అక్షరాస్యుడిని నేనే అన్న విషయం తెలిసి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. 10వ తరగతి అయ్యాక నాకు అర్థమైంది అది. మా నాన్నకి, అమ్మకి చదువు రాకపోవడం ఆశ్చర్యం లేదు. మా సొంత అక్క, నాకంటే 5-6 ఏళ్ళు మాత్రమే పెద్ద అయినటువంటి మా అక్కకి కూడా అక్షరాలు రావు. నేను కూడా అక్షరాలు నేర్చుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. నేను అదే కల్లోనికుంటలో పుట్టి అదే కల్లోనికుంటలో పెరిగి ఉంటే బహుశా నేను కూడా ఇప్పటిదాకా నిరక్షరాస్యుడిని అయి ఉండేవాడినేమో. మమ్మల్ని, మా కుటుంబాన్ని, ఆ మాటకొస్తే మా పల్లెని కూడా పేదరికం వెంటాడింది. మళ్ళీ అగ్రవర్ణాల్లో పేదరికం ఏంటి అనే ప్రశ్న కూడా చాలామంది వేస్తూ ఉంటారు. కానీ ఇది నిజం. నేను 2 సంవత్సరాల వయసు, 1.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు
మా పల్లెలో అంటే కల్లోని కుంటలో రైతులు వ్యవసాయం నడవక జీవనాధారం లేక అటు విజయవాడకు ఇటు మద్రాస్కు వలసపోతూ ఉండేవాళ్ళు. మా సొంత నాన్న చిన్నాన్నలు ఇద్దరు ముగ్గురు కలిసి మద్రాస్, ఇప్పుడు చెన్నపట్నం అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నారు, మొన్నటి వరకు మద్రాస్ చెన్నపట్టణం పోయి వాళ్ళు రిక్షా కార్మికులుగా బతికారు. ఒక రెండు నెలలు 3 నెలలు రిక్షా దొక్కడం కోసం మా చిన్నాన్న, మా నాన్న, మా ఇంకో చిన్నాన్న ముగ్గురు కలిసిపోయి 2-3 నెలలు మాత్రమే ఉన్న తర్వాత మా నాన్నకి అది సరిపడలేదు. అక్కడ రిక్షా తొక్కడం రాలేదో, లేదా ఆయనకు ఆ ఊరు నచ్చలేదో, లేదా సొంత ఊరి మీద బెంగ కలిగిందో అక్కడ ఉండకుండా 2 నెలల తర్వాత ఆయన ఉన్నది ఊర్లోనే చేసుకుంటాను అని రిటర్న్ వచ్చాడు. మా ఇద్దరు చిన్నాన్నలు మాత్రం 2-3 ఏండ్ల వరకు చెన్నపట్నంలోనే ఉండి రిక్షా తొక్కి బతికారు. మా నాన్న రిటర్న్ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలకో 4-5 నెలలకో మళ్ళీ జీవితం గడవడం కష్టం అనే విషయం తెలిసొచ్చి ఈసారి మద్రాసు పోయే ధైర్యం లేక విజయవాడ దగ్గర ఉన్న పెనమలూరు అని ఒక ఊరుంది, కృష్ణా జిల్లాలోనే పెనమలూరు అనే ఒక ఊరికి కోతలకి వ్యవసాయ పనులకి మళ్ళీ వలసపోయారు. ఈసారి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి వలసపోయారు. ఈ వలసపోయిన తర్వాత నేను కూడా అక్కడ ఒక 6 నెలలు 7 నెలలు అక్కడ వాళ్ళ వలసలో భాగంగా నేను 1.5-2 సంవత్సరాలు పిల్లవాడిగా పెనమలూరులో ఉన్నాను అంటే జ్ఞాపకం ఉండే వయసు కాదు, కానీ అక్కడ ఉన్నాను. చిన్న చిన్న జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి జ్ఞాపకాలు షేర్ చేస్తారా కొన్ని? నాకు బాగా జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే, మా మేనమామ, ఒక దూరపు మేనమామ కొడుకు ఒక అబ్బాయి ఉండే, అతని పేరు కూడా నర్సిరెడ్డి. పేర్లు అట్లా ఎందుకుంటాయో ఇందాక చెప్పిన దానికి మళ్ళొక్కసారి టాలీ అవుతుంది. అతను కూడా నర్సిరెడ్డి. అతనికి నాకు ఇంచుమించు 2-3 నెలల తేడా వయసు. మేమిద్దరం వాళ్ళ ఇంట్లో అతను, మా ఇంట్లో నేను. ఇండ్లు అనడం కంటే అవి ఒక మామూలు గుడిసె లాంటి ఒక హట్టు అంతే. వాళ్ళ అసలు పట్టదారుల ఇండ్లల్లోనే ఒక మూలకు చిన్న హట్ వేసుకొని ఉండేవాళ్ళం. ఈ హట్టులో ఉన్నప్పుడు నేను 1.5-2 సంవత్సరాల వయసు పిల్లగాడిగా ఉన్నప్పుడు మాకు పొద్దున తినిపించి వాళ్ళు మా అమ్మ నాన్న పనికి పోయేటప్పుడు మధ్యాహ్నం తినడానికని ఒక ప్లేట్లో పెట్టి, ప్లేట్ మీద ఒక మూత పెట్టిపోయేవాళ్ళు. అప్పుడు నేను ఆ ప్లేట్లో అన్నం మధ్యాహ్నం ఆకలైనప్పుడు తిని ఆ ప్లేటు అయిపోయిన తర్వాత దాన్ని కడిగి బోర్లించి భద్రంగా పెట్టేవాడిని. మా మేనమామ కొడుకు నర్సిరెడ్డి అనేవాడు తిని అట్లే వదిలేసి వాడి చెయ్యి ఒకటి కడుక్కొని పోయేవాడు అని మా వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. నీ కొడుకు చాలా బుద్ధిమంతుడు అని మా అమ్మతో వాళ్ళ అమ్మ చెప్పంగా నేను విన్నాను. అదొకటి కొంచెం గుర్తుంది. తర్వాత ఇంకొకటి గుర్తున్న విషయం ఏంటంటే, డోర్ అనేది తడక ఉండేది మాకు. ఈ తడకని అంటే చుట్టూ 4 గోడలు పైన ఒక రేకు ఉండే కప్పుకి డోర్ ఏంటంటే తడకకి ఒక ఇనుప చువ్వనో లేకపోతే అది కూడా తాడో కట్టి దానికి ఒక బేడంలాగా గొల్లెంలాగా చేసి బయట ఇట్లా పెట్టిపోతూ ఉండేవాళ్ళు. అది ఒకటి గుర్తుంది. తర్వాత ఒక ఇల్లు ఉంది, అంటే మా ఎవరి పొలంలో అయితే మా అమ్మ నాన్న వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళ సుబ్బమ్మ గారు అని ఆమె పేరు ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సుబ్బమ్మ గారి ఇంటికి వీళ్ళు అప్పుడప్పుడు సాయంకాలం పూట పోయి కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సుబ్బమ్మ గారు సుగుణమ్మ గారు అని ఇద్దరు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మీరు అడిగితేనే గుర్తొచ్చినాయి ఇన్ని రోజుల తర్వాత. వాళ్ళు నన్ను ఒక పదం పాడమనేవారు. పదం అంటే పాట. ఈ పాటని పదం పాడు, మీ వాడు పదాలు బాగా నేర్చుకుంటేట కదా పాడమను అని వాళ్ళు అంటే నేను కొన్ని చిన్న చిన్న పదాలు వాడేవాడిని. ఆ పదాలు అప్పటికే నాకు వచ్చినాయని మా అమ్మ చాలా మెచ్చుకుంటూ ఉండేది. ఈ 2-3 జ్ఞాపకాలు మాత్రమే నాకు పెనమలూరులో ఉన్నాయి. పదాలు గుర్తులేవు కదా ఇప్పుడు? పదాలు కూడా గుర్తున్నాయి, కొంచెం వికృతంగా ఉంటాయేమో కానీ ఉన్నాయి కొన్ని. అరే డాంబర్, ఎక్కడికి పోతావు, పట్నం పోతా, ఏం తెస్తావు, పుట్నాలు తెస్తా, ఎవరికి పెడతావు, పిల్లకు పెడతా, ఇట్లా ఉండేది. గుర్తుకు రావడం లేదు. అట్లాంటి కొన్ని 2-3 పదాలు పాడుతుండేవాడిని. ఆ పదాలని చూసి వాళ్ళు ఒకటే నవ్వుతూ ఉండేవాళ్ళు. ఆ నవ్వడంలో అప్పటికి ఆనందమే.
అట్లా నాకు పెనమలూరులో మేము బతుకు తెరువు కోసం పోయినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మా నాన్నకి టీబీ వచ్చింది, ఒక జబ్బు. నిజానికి టీబీ అనేది అంత ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ ఆయనకి ప్రాణాంతకంగా మారడానికి ఒక రకంగా ఆర్థికలేమి, రెండవది వైద్య సేవల లేమి, ఈ రెండు కారణాలుగా నాకు అనిపిస్తాయి ఇప్పుడు ఆలోచిస్తే. ఆయనకు టీబీ జబ్బు వచ్చింది కాబట్టి ఆయన అంత పెద్ద వ్యవసాయపు కూలీ చేయలేడు అని మళ్ళీ మా నాన్న ఊరికి వచ్చాడు. మా అమ్మ నేను మాత్రమే పెనమలూరులో ఉన్నాం. మా నాన్న ఊరికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ అమ్మ అంటే మా నాన్నమ్మ, మా చిన్నాన్నలు ఒకరు అప్పుడప్పుడు మద్రాసు నుంచి వచ్చి పోతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఆయనకు నల్లగొండలో గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం కోసం తీసుకొస్తూ ఉండేవాళ్ళట. కొద్ది రోజులైన తర్వాత ఆయన వ్యాధి కొంచెం ముదిరిపోయింది, కష్టమైంది అని తెలిసాక మా అమ్మని వాపసు వచ్చేయమని ఉత్తరం రాశారు. ఈ వాపసు వచ్చేయమని ఉత్తరం రాసిన తర్వాత మేము పెనమలూరు నుంచి రిటర్న్ వచ్చాం కల్లోనికుంటకి. సో పెనమలూరు నుంచి మేము రిటర్న్ వచ్చిన తర్వాత బహుశా 6 నెలలకో 7 నెలలకో రోజు కాదు, వారానికి 2 సార్లు 3 సార్లు డాక్టర్కు చూపించడం కోసం నల్గొండకు తీసుకొస్తూ ఉండేది మా అమ్మ మా నాన్నని. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ టీబీ కంట్రోల్లో లేకుండా పోయి ఆయన చనిపోయాడు. మా నాన్న చనిపోయేటప్పటికి కరెక్ట్గా నేను 3 సంవత్సరాలు ఉన్నానని చెప్తారు. 3.5 ఉండొచ్చేమో. ఈ 3.5 ఉన్న రోజులు నాకు బాగా జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే, మా నాన్నమ్మ మా నాన్నని ఎంత ఇష్టపడేది అంటే ఆయన కోసమే బతికినట్టు బతికింది. నాకంటే నా కొడుకు ముందు చచ్చిపోతాడా అనే బాధలోనే ఆమె మంచం బట్టి సరిగ్గా తినక నేను ముందు చచ్చిపోవాలి, నా కొడుకు ముందు చచ్చిపోయిండు అని బాధపడుతూ నవ్విసి ఆ బాధలోనే ఆమె చచ్చిపోయింది. అది నాకు కొంచెం లీలగా ఇప్పటికీ గుర్తున్నటువంటి విషయం. అది ఆమె కూడా చనిపోయిన తర్వాత మా నాన్నమ్మ ఇద్దరు చనిపోయిన తర్వాత మాకు కొత్త ఇబ్బందులు, కొత్త బాధలు మా అమ్మకి కనిపించడం మొదలైంది. ఇప్పుడు నేను మొన్నటి వరకు పెనమలూరులో ఉన్నట్టు కూలీ చేయలేను ఇక్కడ సొంతూరులో. పోనీ పెనమలూరుకు పోయి బతకడం అంటే అది కూడా సరి అయింది కాదనిపిస్తుంది. సొంత ఊరిలో పాలివాళ్ళు అంటారు మా వాళ్ళని, మిగిలిన వాళ్ళని. పాలివాళ్ళ మధ్య సొంత ఊరిలో కూలికి పోవడం నాకు అసలు ఇష్టం లేదు అని ఆమె ఆలోచించి బతకాలంటే ఎక్కడికైనా పోయి బతకాలనే ఒక ఆలోచన చేసింది. ఈ ఆలోచనలో భాగంగా మాకు మా ఇంకొక తాత కొడుకు, మాకు పెదనాన్న అయ్యేటటువంటి లింగారెడ్డి అనే అతను ఆ రోజుల్లో హైదరాబాదులో ఇండ్లు కట్టే దగ్గర వాచ్మెన్ పని చేస్తూ ఉండేవాడు. దాదాపు ఆ ఊర్లో చాలామంది ఇట్లా బతకడానికి అక్కడిక్కడ పోతుండే వాళ్ళలో ఆయన ఒకడు హైదరాబాద్లో భవన నిర్మాణపు వాచ్మెన్గా ఉంటే ఆయనని అడిగింది, నీ అంటే నేను రానా బావా అక్కడ ఏమన్నా పని ఇప్పిస్తావా అని అడిగితే ఉపరి పని చేస్తా అంటే రావచ్చు దొరుకుతుంది అని అన్నట్టుండి ఆయన. ఒకరోజు మేమంతా సర్దుకొని హైదరాబాద్కు, బహుశా అది తారనాక ఏరియా లేదా ఉప్పల్ ఏరియా అయి ఉంటుంది, అక్కడికి వచ్చాము. బహుశా అది 1971-72 అయి ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజులు అడ్జస్ట్ అయ్యి తర్వాత పనికి పోదామని అనుకున్నట్టుంది మా అమ్మ. మా పెదనాన్న లింగారెడ్డికి ఒక కూతురు ఉంది, అండాలు ఆమె పేరు. ఆమె నాకంటే 1 రోజే ముందు పుట్టింది. 1 రోజు ముందు పుట్టడాన్ని వాళ్ళు కథలుగా చెప్పుకునేవాళ్ళు. 1 రోజు ముందు పుట్టిన అక్కేరా అని నాకు చెప్తుండేవాళ్ళు. మేము ఇద్దరం పెనమలూరులో ఎట్లయితే మా మేనమామ కొడుకు ఉండేవాడో ఇక్కడ ఈమె నాకు ఒక దోస్తు కింద మారింది. ఇద్దరం ఆడుతూ ఉండేవాళ్ళము. ఇక పనికి పోవాలనుకున్న రోజు మా పెదనాన్న భార్య అంటే మా పెద్దమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి కూలికి పోవడం కోసం మమ్మల్ని ఇద్దరిని ఎక్కడైతే వాళ్ళ ఇల్లు ఉందో అక్కడే మమ్మల్ని కూడా ఉంచి ఆ చోట మీరు ఇక్కడే ఉండండి, ఆడుకోండి సాయంత్రం దాకా అని చెప్తే, మేము సాయంత్రం దాకా నువ్వు లేకుంటే ఉండను అని చెప్పి మేమంతా గోల చేసినామట. గోల చేస్తే మీరు ఇక్కడే ఆడుకోండి, మేము గంటలో వస్తాము, లేకుంటే బయటికి పోయి ఇప్పుడే వస్తాము అని చెప్తే అట్లా కూడా వినకపోతే సరిగ్గా మేమేం పోతలేము ఇక్కడే ఉండండి అని చెప్పి మమ్మల్ని ఆడుకోవడానికి కొత్తగా కడుతున్న భవనంలోకి
ఆ అమ్మాయిని నన్ను తోలారు, లోపలికి పంపించి ఆడుకోండి అంటే మేము అంతా ఆడుతూ ఉన్నాం. ఆడిన తర్వాత ఒక 10-15 నిమిషాలకి టక్కున అమ్మ జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి బయటకు వచ్చి చూశాను. చూస్తే లేదు మా అమ్మ, వాళ్ళు కూలికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూలికి వెళ్ళిపోయిన తర్వాత నేను బయటకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, బయటకు వచ్చి మేము పోయినాము కూలికి అనుకుంటే మావాడు ఏ పాటి బాధపడతాడో చూద్దాము అని గోడకు నక్కి చూశారట వాళ్ళు. మేమేం చేసామంటే బయటకి మా అక్క నేను కలిసి బయటకు వచ్చి మా అమ్మ లేకపోవడం వల్ల పెద్దగా అరిచి చాలా బాధతోటి ఏడ్చానట. ఆ కేక, ఆ బాధలు విన్న మా అమ్మ గోడ చాటు నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి, నేను ఎక్కడికి పోను రైగా, నిన్ను వదిలిపెట్టి ఈడ నేను హైదరాబాద్ కూడా వద్దు, నాకు ఈ పట్టణంలో నేను ఉండి నా కొడుకు ఆగమవుతాడు అని చెప్పి మళ్ళీ నన్ను ఎత్తుకొని అదే రోజు అదే సరుకు తీసుకొని అదే రోజు మళ్ళీ కళ్ళనుకుంటకు వచ్చేసింది మా అమ్మ. ఇది ఒక చాలా ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్, అది చాలా స్పష్టంగా గుర్తున్న ఎక్స్పీరియన్స్ ఇదొకటి. మళ్ళీ మేము ఊరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మాకు మళ్ళీ బతుకుదెరువు సమస్య మొదలైంది. బతుకుదెరువు సమస్య మొదలయ్యేటప్పటికి మా అక్క ఉండే, నాకంటే 5-6 ఇయర్స్ పెద్ద అయిన అక్కని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి మేము హైదరాబాద్కు నన్ను తీసుకొని పోయింది. ఇక చివరికి ఇప్పుడు మళ్ళీ బతకడానికి ఎక్కడికి పోవాలన్నా కానీ ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని ఇద్దరిని తీసుకొని పోతే కష్టం అవుతుంది అని ఆలోచించి, ఆమెకు 10 ఏళ్ళు ఉండొచ్చు బహుశా, అప్పుడు 6 ఏళ్ళు నాకంటే పెద్ద అంటారు. 6 అంటే నాకు 3-3.5 ఉంటే ఆమెకు 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటుంది. ఆ వయసులో ఆమెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి మనం ఇంకేదైనా పని చేసుకొని బతకాలనే ఒక ఆలోచన చేసింది మా అమ్మ. అట్లాంటి ఆలోచనల నుంచి పుట్టుకొని వచ్చిన పెళ్ళి మా అక్కది, బాల్య వివాహం. మా మేనా సంబంధము, మేనా బావ అంజిరెడ్డి అని మేన వాళ్ళ అబ్బాయికి ఇచ్చి 6 నెలల లోపలే, మా నాన్న చనిపోయినాక 6 నెలల లోపలనే మా అక్క పెళ్లి చేశాం. మా అక్క పెళ్ళి అయిపోయి వాళ్ళది అమ్మనబోలు అని విలేజ్, గ్రామం, అక్కడికి ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుంది. ఆమెని పెళ్లి చేసి అమ్మనబోలుకు అత్తగారింటికి పంపించి మళ్ళీ మేము ఎక్కడికి పోయి బతకాలనే ఆలోచన క్రమంలో మా అమ్మ దానికి కొంచెం అర్బన్ కల్చర్ అప్పుడప్పుడే వస్తున్నటువంటి చిట్యాల అనే ఊరికి పోయి బతుకుదెరువు చూసుకోవడం మంచిదని ఆలోచించింది. అట్లా మేము చిట్యాల అనే ఊరికి వలస వచ్చాం. వలస రావడంలో నాకు ఒక మంచి జ్ఞాపకం ఉంది. ఏంటంటే పెదవీరయ్య అని మా పెదనాన్న అవుతాడు, మా పాలోళ్ళే ఆ ఊర్లో. ఆయనని బండి కట్టుకొని తీసుకుపోయి మమ్మల్ని చిట్యాల్లో వదిలేసి రావాలి నువ్వు అని మాట్లాడింది మా అమ్మ. ఆ మాట్లాడినప్పుడు ఆయన మమ్మల్ని తీసుకొని తెల్లారగట్ల 4 గంటల ప్రాంతంలో కొన్ని గిన్నెలు, కొన్ని బియ్యము, కొంత సరుకు పెట్టుకొని ఎడ్ల బండిలో అడ్డదారి ఒకటి ఉంది మాకు, అంటే కల్లోనికుంట నుంచి చిట్యాలకు రావడానికి బస్సు కానీ సర్వీసు, ఆ రోజుల్లో బస్సులు అసలు లేవు, సర్వీసు కానీ లేని రోడ్లో బండ్ల బాట వెంట మేము చిట్యాలకు తెల్లారగట్ల 4 గంటలకు బయలుదేరి ఆ 8 గంటలు 7 గంటల వరకు వచ్చేసాం. ఒక 4 గంటల జర్నీలో ఎడ్ల బండి 30 కిలోమీటర్లు వచ్చేసింది, 20 కిలోమీటర్లు ఉంటుంది వచ్చేసింది. కక్కిరేను, వనిపాకల అట్లాంటి పల్లెటూర్లని దాటి చిట్యాలకు వచ్చింది. చిట్యాలకు వచ్చాక కూడా ఒక వింత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మా అమ్మకి ఏం ప్లాన్ లేదు. అక్కడి నుంచి వచ్చి చిట్యాల్లో బతకాలని అయితే అనుకుంది, కానీ ఎక్కడ ఠికానా పెట్టాలి, ఏ ఇంటికి పోయి నివాసం ఉండాలనే ఆలోచన లేకుండానే వచ్చేసింది. ఆ ఎడ్ల బండి కట్టుకొని వచ్చేటప్పుడు మరి ఏడికి పోతావు, ఏడదించాలి మిమ్మల్ని అని అడిగితే ఈమె దగ్గర ఆన్సర్ లేదు. అంత అన్ప్లాన్డ్గా వచ్చినందుకు కొంచెం బాధపడి రాగులోళ్ళ ఇళ్ళు అని ఉన్నాయి చిట్యాలలో, రైల్వే స్టేషన్ దగ్గర పందోంకోలు అని ఆ వాడకి పేరు. ఆ పందోంకోలు అనే వాడలో రాగులోళ్ళ ఇండ్లు దగ్గరికి బండి వచ్చి ఆపినాక బండి దిగి, వాళ్ళు మాకు దూరపు బంధువులు అవుతారని కనిపెట్టి వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు ఉంటాము, ఇల్లు కిరాయి తీసుకునేదాకా అని చెప్పి మా సరుకు వాళ్ళ దించుకున్నాము. ఒకటే రోజు ఉన్నాం ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఒకరోజు ఉండి సామాన్ దించుకున్న తర్వాత చిట్యాల ఊర్లోకి, కొంచెం పెద్ద ఊరు అన్నట్టు, లోపలికి వెళ్ళి ఒక కిరాయి రూమ్ మాట్లాడేసి వచ్చింది మా అమ్మ. కిరాయి రూము మాట్లాడి మళ్ళీ వచ్చి మా సరుకుల్ని, మాతో పాటు మా అమ్మమ్మ ఉండే, మా అమ్మమ్మ అంటే కూతురు ఒక్కతే భర్త లేడు అనే ఒక ప్రేమతోటి మాతోటే ఉండేది చాలా రోజులు.
అది మా అమ్మ, నేను ముగ్గురం. మా అమ్మమ్మని నన్ను ఆ కొత్త ఇంట్లో వదిలేసి మా అమ్మ చిట్యాల ఊరిలోకి వెళ్ళి ఒక రూము అద్దెకు మాట్లాడి వచ్చి ఇక అద్దె ఇంటికి పోదాం పదా అని తీసుకొని పోయింది. అద్దె ఇంటికి సరుకులు చేతుల్లోనే పట్టుకొని 1.5 కిలోమీటర్లు తీసుకొని ఊర్లోకి వెళ్ళాం. ఊర్లోకి వెళ్ళి మేము మొట్టమొదట అద్దెకు దిగిన ఇల్లు బొబ్బలి మల్లమ్మది. బొబ్బలి మల్లమ్మ అని ఆమె కూడా మాకు మా మేన అత్త వాళ్ళ తరఫు నుండి కొంచెం దూరపు బంధువు కూడా అవుతుంది. వాళ్ళ ఇంట్లో దిగాం. ఇదొక్కటి చాలా స్పష్టంగా గుర్తుంది. మా ఇంటికి నెలకు అద్దె 5 రూపాయలు. 1973 కావచ్చు, 72 కావచ్చు. 5 రూపాయల నెల అద్దెతోటి మేము బొబ్బలి మల్లమ్మ ఇంట్లో దిగాం. ఇది చిట్యాలకు రావడం అనేది ఒక పెద్ద చేంజ్. చిట్యాలకు వచ్చిన తర్వాత పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. చిట్యాల్లో వచ్చిన తర్వాత నేను బడికి పోవాలేమో, బడికి పోయే వయసే అని అనుకున్నట్టుంది అంటారు మరి చెప్పిన వాళ్ళందరూ. బడికి పోయే వయసు, ఇప్పుడు బడికి పంపించవచ్చు, మాటలు కూడా వస్తున్నాయి, మంచి మాట్లాడుతున్నాడు, మంచి తిరుగుతున్నాడు కదా, నేను బడికి పంపిస్తే అయిపోతుంది అని అంటే, మా అమ్మమ్మ ఒక ఆమె ఉండే, చెప్పాను మీకు. మా అమ్మమ్మ ఏమంటుందంటే, కొత్త ఊరు, ఇది పట్నం, పిల్లగాడు ఆగమవుతాడు అని 1 సంవత్సరం మొత్తం బడికి పంపించలే. బడికి పంపించకంటే ఇంట్లో ఉంచిండ్రు. ఇంట్లో ఉంచితే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి బడికి పంపించారు. బడికి పంపించడానికి మా ఇంటికి ముందు సంజీవనగర్ అని ఉంది. మా ఇంటి ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి ముందు సంజీవనగర్ ఉంది. సంజీవనగర్ ఒక రకంగా ఎస్సీ కాలనీ. అది వాళ్ళ కోసం, అంటే ఎస్సీలకి ఇండ్ల నిర్మాణం చేసి ప్రభుత్వం ఇచ్చిన కాలనీ. ఆ కాలనీలో ఒక అబ్బాయికి నన్ను జతగట్టి స్కూల్కు పంపించడం మొదలుపెట్టిండ్రు. అట్లా నేను స్కూల్కు ఎంటర్ అయ్యాను. స్కూల్కు ఎంటర్ అయిన తర్వాత చాలా ఎక్స్పీరియన్సెస్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. మీ అమ్మాయి మరి ఏ ఉద్యోగం, అంటే డబ్బు సంపాదన ఎలా చేసేవారు? చిట్యాలకు వచ్చిన తర్వాత రానైతే వచ్చింది, కానీ ఏం పని చేసుకోవాలి, ఏం పని చేయాలనే ప్లాన్ వచ్చిన తర్వాతే మొదలుపెట్టింది ఆమె. అయితే మాకు మా మేనత్త ఒక ఆవిడ చిట్యాల్లో ఉండే, ఆమె పేరు ముప్ప రామక్క. ఆమెని అడిగింది, నేను ఏదైనా కూలీ దొరికితే, మళ్ళీ వ్యవసాయపు కూలీ పోతే తక్కువ ఇస్తున్నారు, ఇంకేమైనా అర్బన్ నేచర్ ఉండే ఊరు కాబట్టి అర్బన్ పని దొరికితే కొంచెం ఎక్కువ కూలీ వస్తుందేమో అని అడిగింది. అడిగితే చిట్యాలలో రైస్ మిల్లులు ఎక్కువ. రైస్ మిల్లులు సుమారుగా ఆ రోజుల్లోనే 30-20 రైస్ మిల్లులు రెగ్యులర్గా నడుస్తూ ఉండేది. రైస్ మిల్లుల్లో జబ్బలు మోసే పని ఒకటి ఉంటుంది, అంటే బియ్యం గంపలో పోసి మోసే పని. ఆ పని ఎప్పుడంటే అప్పుడు దాదాపు కొత్త వాళ్ళు వచ్చినా కొద్దీ దొరుకుతూనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు చేరుతుంటారు, చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి నచ్చక వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది మోయలేక వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అట్లా దెబ్బలు మోసే పనిలో చేరింది ఆమె. డేలో చేరితే డేలో నడిచేది, మిల్లుని ఆపకుండా నడిపించేవాళ్ళు. డే టైము నడిపించేవాళ్ళు, నైట్ షిఫ్టు నడిపించేవాళ్ళు. అయితే మా అమ్మ అట్లా డే షిఫ్ట్లో రెగ్యులర్గా చేస్తూ ఆల్టర్నేట్ డేస్లో నైట్ షిఫ్ట్ కూడా చేసి కొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి ప్లాన్ వేసింది. అట్లా ఆమె ఆ రోజుల్లో దాదాపు 700-800 రూపాయలు సంపాదించిన తర్వాత కిరాయి ఇంటి నుంచి వదిలిపెట్టి ఎక్కడైనా ఒక గుడిసె వేసుకోవాలనే ఆలోచనకు వచ్చింది. వచ్చి ఒక స్థలము గురించి ఆలోచించింది. ఆ రోజుల్లోనే ఆలోచిస్తే మంచి ప్లాటుకు 2-3 వేలు అవుతుండే ఆ రోజుల్లో. అయితే చక్కగా మెజర్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ నుంచి, చక్కగా మెజర్ చేసుకుంటూ రైట్ సైడ్ నుంచి 2 డిఫరెంట్ లేఅవుట్ల లాగా చేసుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో ఒక ముక్క అటు ఇటు కానీ ముక్క ఒకటి ట్రయాంగిల్ బిట్టు మిగిలిపోయింది. 100-100 గజాల లాంటిది ట్రయాంగిల్ బిట్టు మిగిలిపోతే అదైతే నీకు 500 ఇస్తా అని చెప్పిండు ఆయన, అమ్మేటాయన. మిగిలింది 550-600 వచ్చాయి, ఏవి లేవు అని చెప్తే నా దగ్గర ఉన్న పైసలకి ఇది వచ్చినా పర్వాలేదు, ఇది ఇవ్వండి అని ఒక ట్రయాంగిల్ ముక్కని కొన్నది మా అమ్మ. కొన్న తర్వాత ఈ కిరాయి ఇంటి నుంచి అందులోకి పోవాలంటే అక్కడ పక్కన ఒక కిరాయి రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండి దాంట్లో గుడిసె కట్టాలి అనేది ఒక పథకం వేసింది ఆమె. ఆ పథకం వేయడానికి ముందు దీనికి నెలకు 5 రూపాయల కిరాయి అంటే చాలా ఎక్కువ అయిపోయింది. 5 రూపాయలు నెలకు ఎట్లా కడతామని ఆలోచించి మా
రూముని ఇప్పుడు మేము చెప్పిన సంజీవ నగర్ కాలనీ నుంచి తీసుకెళ్ళి ముత్యాలమ్మగూడెంకు షిఫ్ట్ అయినాం మేము. ముత్యాలమ్మగూడెంలో మేము కొన్న ప్లాట్ అన్నమాట. ముత్యాలమ్మగూడెంలో మా ప్లాట్కు ఎదురుగా బొబ్బలి బుచ్చిరెడ్డి అని ఒక ఆయన ఉండే. ఆయన రూమ్లో ఆయన ఇంటిలో ఒక రూము కిరాయి తీసుకున్నాం. అది 8 రూపాయలు 10 రూపాయలు అట్లాంటిది, 10 కావచ్చు. అది కొంచెం మంచిగా ఉంది. ఇప్పుడు మేము ఉండిపోయిన రూమ్ కంటే అది కొంచెం బెటర్ ఉంది. అది రేకులు. ఇది ఉన్నదేమో కమ్మలు తాటాకులు. రేకుల ఇంట్లో ఉన్నాం. రేకుల ఇంటికి ఎదురుగా గుడిసె నిర్మాణం కోసం ప్లాన్ వేసాం. గుడిసె నిర్మాణం ఈరోజు ఎవ్వరు బయట చెప్తే నమ్మరు కూడా. ఏంటంటే ఆ గుడిసెకు గోడలు మా అమ్మ నేను ఇద్దరం కలిసి పెట్టాం. గుడిసెకి 3 సైడ్స్ గోడ పెట్టి, ముందు సైడు సగం గోడ పెట్టి ఒక డోర్కు వదిలేస్తాం. డోర్ మొదలు పెట్టి తర్వాత గోడ పెట్టుడు ఉండదు అప్పుడు మాకు. మేము మొదలు 3 సైడ్లు గోడ పెట్టేసి ఆ తర్వాత డోర్ తెచ్చి ఆడ ఫిట్ చేయాలనే దాని మీద 3 సైడ్లు గోడ మా అమ్మ, నేను, కొంత మా అక్క కూడా వచ్చి మధ్యలో హెల్ప్ చేసింది. మేము ముగ్గురం కలిసి మా గోడ కట్టుకున్నాం. గోడ కట్టిన తర్వాత తాటాకు ఊర్లో బండిలో తెప్పిస్తే 18 రూపాయలకో 30 రూపాయలకో ఆ రేట్లు గుర్తులేవు. నిజంగా తాటాకులు ఊర్ల నుంచి తెప్పిస్తే ఒక బండి ఆయన తెచ్చి ఆడ పెట్టిపోయాడు. తాటాకులు కుట్టాలంటే వాసాలు, ఒక సెంటర్ దూలము, 4-5 ఇటు సైడు 4-5 అటు సైడు వాసాలు పెట్టి తాళ్ళు కట్టాలి, కమ్మలు కుట్టాలి. అప్పుడైతేనే గుడిసె అవుతుంది. అది మాత్రం మీ వల్ల కాదు. మీరు ఎవరికైనా పెట్టుకోవాలంటే అప్పుడు ఒక ఆయనకి గుత్తకిచ్చి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో తాటాకులన్నీ కుట్టిపించాం. అట్లా మా ఇల్లు నిర్మాణం అయింది. తర్వాత దానికి ఒక ఫ్రంట్ డోరు. ఈ ఫ్రంట్ డోర్ని మాత్రం మా ఊర్లో మా ఇంటికి ఉండే డోరు వేస్ట్ అయిపోయింది, ఆడ వాడకం లేదు అంటే మా దూర బంధువు ఒక ఆయన దాన్ని బండిలో వచ్చేటప్పుడు వేరే సరుకులు వేసుకొని వచ్చేటప్పుడు ఆ బండిలో ఆ తలుపు తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ తలుపుని ఇక్కడ ఎక్కించాం. సో అట్లా ఒక గుడిసె నిర్మాణం జరిగింది. అప్పుడు నేను బాలశిక్ష చదువుతున్నాను. బాలశిక్షను మొత్తం మీద చిన్నబడి ప్రైమరీ స్కూళ్ళల్లో 2 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి మాకు చిట్యాలకి. ఏంటంటే 1, 2 అంటే శిశు 1, 2 వరకు ఒక బడి ఉంటుంది. 3, 4, 5 వరకు ఇంకొక ప్రాథమిక పాఠశాల ఉంటుంది. నేను చిన్న బడిలో ఉన్నప్పుడు మా గుడిసె నిర్మాణం జరిగింది. ఆ గుడిసెలోకి ఎంటర్ అయ్యాక మాకు సొంత ఇల్లు వచ్చిందనే ఒక ఫీలింగ్ చిట్యాలలో కూడా. అట్లా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉండే. దీని తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మేము మా అమ్మ మోస్తూ ఉన్న క్రమంలో, జబ్బలు మోస్తూ ఉన్న క్రమంలో, లేదా రైస్ మిల్లులో బియ్యం మోస్తూ ఉన్న క్రమంలో దాని నుంచి మార్కెట్ యార్డులో క్లీన్ చేయడానికి, మార్కెట్లో ధాన్యం తెచ్చినప్పుడు రైతులు మార్కెట్ కోసం వచ్చిన వాళ్ళకి సరుకులు కిందపడి, తర్వాత ధాన్యము కిందపడి అవన్నీ క్లీన్ చేయడానికి ఒక మనిషి కావాలంటే ఈ రైస్ మిల్లులో ఇచ్చేదానికంటే అక్కడ ఎక్కువ ఇస్తామంటే మార్కెట్ యార్డులో చేరింది మా అమ్మ. మార్కెట్ యార్డ్లో చేరడం అనేది ఒక చేంజ్కి కారణమైంది. ఎందుకు చేంజ్కి కారణమైంది అంటే, మార్కెట్ యార్డ్లో చేస్తూ ఉన్నప్పుడు నాకు గుర్తుంది ఆమె జీతం నెలకి 45 రూపాయలు చాలా రోజులు ఇచ్చారు. 45 రూపాయలు ఇస్తే నాకు ఇది సరిపోదు, ఇక నేను 1-2 నెలలు చేశాను కానీ 1 గంట సేపు చేసి పొమ్మంటే చేస్తా, 2 గంటలు చేసి పొమ్మంటే చేస్తా అన్న కానీ రోజంతా ఉండమంటున్నారు, 45 రూపాయలు ఇస్తే నాకు సరిపోదని మేము మానేస్తా అన్నది. మానేస్తా అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మంచిగా చేస్తున్నావు మా పని, ఎందుకు మానేస్తావు, ఎప్పుడన్నా ఒకసారి నీకు ఫ్యూచర్లో ఇది పనికొచ్చే సర్వీస్ అవుతుందేమో అని వాళ్ళు నీకు ఒక ఫెసిలిటీ ఇస్తున్నాము, నువ్వు రోజంతా ఇక్కడ ఉండనవసరం లేదు, పొద్దున వచ్చి 9 గంటలు లోపల అంతా క్లీన్ చేసి ఊడ్చి ఆడ పడేసి మళ్ళీ కూలికి పో అని చెప్పారు. అప్పుడు 45 రూపాయలకి కాకుండా దాన్ని రిడ్యూస్ చేసి 30 రూపాయల మంత్లీ 30 రూపాయలు వాళ్ళు ఇచ్చేటట్టు ఆమె అది చేసి మళ్ళీ కూలికి పోయేటట్టు చేశారు. ఈ కూలికి పోవడం, అగ్రికల్చర్ కూలికి పోవడం మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ కూలీలలో ఆ టైంకు సెట్ కాక ఇట్లా 1-2 నెలలు 3 నెలలు అయిన తర్వాత వాళ్ళు జీతం ఎక్కువ ఇస్తాం కానీ ఫుల్ టైం ఉండేటోళ్ళే కావాలి, నువ్వు ఫుల్ టైం ఉంటే రా, లేకపోతే మానేయ అని చెప్పారు. అప్పుడు అక్కడ ఒకరిద్దరు వెల్ విషర్స్ ఏం చెప్పారంటే, ఇక ఇవాళ కాకపోతే రేపన్నా ఎప్పుడన్నా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుందో ఏమో, గవర్నమెంట్ది కదా ఎందుకైనా అంటే, ఫుల్ టైం అంటే వాళ్ళు కనీసం 150 రూపాయలు ఇస్తే ఫుల్ టైం నువ్వు చేస్తా అని ఏమన్నది. వాళ్ళు 90 రూపాయల దగ్గర ఫిక్స్ చేశారు. 90 రూపాయల శాలరీ తోటి 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్గా చేసింది. ఆ తర్వాత ఏదో ఒక
స్కీమ్ వచ్చిందో లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు ఏదో ఒక వెసులుబాటును చూసి ఈమెని రెగ్యులరైజ్ స్వీపర్గా చేశారు. రెగ్యులరైజ్ స్వీపర్గా చేయడం వల్ల ఆ రోజుల్లో 1000, 1500, 2000 నుంచి స్టార్ట్ అయింది. మా లైఫ్లో నిజంగా అది ఒక గొప్ప చేంజ్. ఆ చేంజ్ తోటి ఆమె అంటే షీ హ్యాస్ బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. దో ఇట్ ఈస్ ఎ 4th class సర్వీస్, షీ హ్యాస్ బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ వితౌట్ ఆమెకు నాలెడ్జ్ లేదు, ఆమెకు అసలు ఐడియా లేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆమె మా గుడిసెను తీసేసి పెంకుటిల్లు నిర్మాణం చేయాలనే ఆలోచనకు వచ్చింది. పెంకుటిల్లు నిర్మాణం చేయడానికి అప్పటికి నేను చూస్తూ 10th class వరకు వచ్చేసాను. 10th class వరకు వచ్చేటప్పటికి చాలా వేరే మాటలు ఉన్నాయి చెప్పడానికి. మొదలు మా అమ్మ గురించి చెప్తాను. 10th class అయిపోయేటప్పటికి మేము ఒక పక్క ఇంట్లో, మంచి స్లాబ్ ఇంట్లో ఒక రూమ్, 1.5 రూమ్లో రెంట్కుండి మా గుడిసెను పీకేసాం. గుడిసెను పీకేసేటప్పుడు గుడిసెను పీకేయొద్దని నేను, గుడిసెను పీకి ఇది కట్టాలి అని మా అమ్మ చాలా పెద్ద పొట్లాట పడ్డాం. గుడిసె ఎందుకు పీకేయొద్దురా అంటే, లేదు ఇది చాలా మంచి జ్ఞాపకం ఉంది, ఇది నేను 10వ తరగతి దాకా ఇంట్లో చదువుకున్నా, ఇది ఇట్లనే ఉండాలి. మా గుడిసె వెనుక నేను ఆముదపు చెట్లు, మామూలుగా ఆందాలు వేస్తారు కదా, ఆముదపు చెట్లు పెరిగేవి. తర్వాత కొన్ని 1-2 పత్తి చెట్లు పడ్డాయి. ఒకటి రేగు చెట్టు ఉంటే రేగు పండ్లు ఉండేవి. కొన్ని చెట్లకి అవకాశం ఉండే అది. ఆ రోజుల్లో ఒకసారి నేను కొంచెం పెయింటింగ్ చేసేవాడిని, కొంచెం బొమ్మలు గీసేవాడిని. ఆ బొమ్మలు గీయడానికి ఒక మాస్టర్ వచ్చిండు మా ఊరిలో. చిన్న రెమ్యునరేషన్ తీసుకొని సండే క్లాసులు పెట్టడానికి వచ్చేవాడు. ఒకరోజు ఆ మాస్టర్ మా ఇంటి దగ్గరికి వచ్చి చూసి, అరే ఈ అందరి ఇంట్లో కంటే మీ ఇల్లే బాగుంది, ఇంత బ్యూటీ ఉంది, మీ ఇంటి వెనుక చెట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. మా ఇంట్లో మొక్కజొన్న మొలకలు మొలిచాయి. ఒక 4-5 మొలకలు మొలిస్తే మొక్కజొన్న కంకులు మేము తెంపి తిన్నాం. అసలు మొక్కజొన్న అంటే ఇంత చీప్ వస్తువు అని మాకు అసలు అనిపించకపోయేది. మొక్కజొన్న చాలా గొప్ప వస్తువు అనుకునేది మేము మా ఊర్లో. అట్లా మా ఇంట్లో ఇవి జరుగుతుండే. ఇంత మంచి ఇల్లుని తీసేసి నువ్వు పెంకుటిల్లు కడతా అంటే ఒప్పుకోను అని కొంచెం గొడవపడ్డా. కానీ తర్వాత ఆమె నెగ్గిద్ది, నేను ఓడిపోయాను. మొత్తం మీద 3 రూములకి పెంకుటిళ్ళకి ప్లాన్ పెట్టింది. అంటే ఒక రైలు డబ్బాలాగా 3 ఇండ్లు, ఈ 3 రూములు పెట్టి కట్టేటప్పుడు ఆ కట్టే మేస్త్రి ఉప్పరాయన ఏమన్నాడంటే, ఈ 3 వరుసగా ఏం బాగుంటుందమ్మా, ఈ 3కు వెనక ఇంకో 3 పెట్టు అన్నాడు. అంటే అప్పటికి డబ్బులు సరిపోవు అంటే ఈ 3 ఏవైతే నువ్వు పెంకు వేస్తున్నా అన్నావో, ఈ పెంకు వేసే బదులు డబ్బులు సరిపోకపోతే వెనక ఇంకో 3 రూములు కట్టకపోతే ఈ 3 రూములకైనా నువ్వు స్లాబ్ అయ్యి తర్వాత దీనికి ఎక్స్టెన్షన్ వేసుకోవచ్చు. ఇదేదో ప్లాన్లు చేసి మొత్తం 3 రూములు పెంకు పోయి స్లాబ్ పడ్డది. అట్లా ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక 1 year గ్యాప్, 2 years గ్యాప్ తర్వాత ఈ స్లాబ్కి కంటిన్యూ చేస్తూ ఇంకొక 3 రూములు పెంకులు వేసాం. అట్లా 6 రూములు, 3 రూముల స్లాబు, 3 రూముల పెంకులు, 6 రూముల ఇల్లు అయిపోయింది. ఒక 4 ఏళ్ల తర్వాత ఆ పెంకులు తీసేసి స్లాబ్ని ఎక్స్టెన్షన్ చేసి 6 రూమ్ల ఇల్లు చేసాం. ఇదంతా నేను డిగ్రీ అయిపోయేటప్పటికి చాలా పురోగతి వచ్చింది. ఇది మా అమ్మ తిప్పిన చక్రం. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్లాన్ పెద్దదా, లేకపోతే శ్రమ పెద్దదా, లేకుంటే ఏం తెలియనితనం నుంచి పుట్టుకొని వచ్చిన అభివృద్ధి తెలియదు. కానీ ఆమె ఇవాళ మనము ఎక్కడి నుంచో చాలా పెద్ద ఆఫీసర్ కావచ్చు, పెద్ద కవి అని ఫీల్ కావచ్చు. కానీ ఆమె ముందు పోల్చుకుంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి రీచ్ అయిందో అనే లెంత్తో కొలవడానికి నేను అందులో 1/4 కూడా కాదనిపిస్తుంది. ఆమె చాలా కష్టపడింది. ఆమె ఒక ఇంట్లో, మగవాళ్ళు లేని ఇంట్లో, కేవలం నన్ను చదివించడం కోసం, నన్ను వృద్ధిలోకి తేవడం కోసం, నన్ను ప్రభుత్వ ఉద్యోగిని, నన్ను గవర్నమెంట్ జాబ్ సంపాదించుకునేవాడిని చేయాలనే ఒక ఫీలింగు బహుశా ఆమె చిట్యాలకు వచ్చిన 3-4 ఏళ్ళకే ఆమె చూసిన కొత్త సమాజం చూడంగానే ఆమెకు నన్ను ఉద్యోగిని, ఏదో రకంగా వీనికి ఉద్యోగం వచ్చేటట్టు చేయాలనే ఒక ఫీలింగు ఆమెకు కలిగింది. తద్వారా ఆమె నన్ను కొంచెం చదువుకోవడంలో ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. కానీ ఆమెకు చదువు రాదు. అది అట్లా మా అమ్మ తను కాకతాళీయంగానైనా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మారడం వల్ల కొంచెం స్థిరత్వం వచ్చింది నాకు, మా కుటుంబానికి కూడా. నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత మాకు ఒక కొత్త ఇల్లు నిర్మించడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత తనకి కొంచెం జీతం పెరుగుతూ ఉండడం, నేను చదువులో
పేద విద్యార్థిగానే కాక ఒక చురుకైన విద్యార్థిగా కూడా గుర్తించబడడం జరుగుతుంది. మా అమ్మ తన జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకుంది అంటే నన్ను వృద్ధిలోకి తీసుకురావడమే ఆమె లక్ష్యంగా నాకు గుర్తుంది. ఎందుకంటే నన్ను ఆమె చిన్నప్పుడు వేరే వాళ్ళతో పరిచయం చేసినప్పుడు ఎప్పుడు చెప్తుండేది, అయ్య పోయినప్పుడు ఈడు ఏలేడంత మొలక అని చెప్తుండేది. అంటే దాంట్లో ఒక ఆనందం ఏంటంటే నేను ఇప్పుడు వీడిని ఇంత చేశాను అనే ఒక ఆత్మసంతృప్తి, తర్వాత వీడు అయ్యలేని బతుకు అంటే నాన్న లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాడేమో అని అనిపించేటట్టుగా చెబుతూ ఉండేది. కానీ నాకు ఈ ప్రశ్న 1-2 సార్లు వేరే సందర్భాల్లో అడిగారు. ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి నాన్న గురించి తెలియదు కదా, నాన్న లేనితనం ఎట్లుంటుంది అనేది ఎప్పుడన్నా ఫీల్ అయ్యారంటే నేను అట్లా ఆలోచించనే లేదు. అంటే నిజంగా నాన్న లేకపోవడం వల్ల నేను ఇది కోల్పోయాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అట్లా అనిపించే అవకాశం మా అమ్మ నాకు కలగనీయలేదు. అది ఆమె గొప్పతనం. ఆమె ఎన్ని రకాల పనులు చేసింది అంటే ఒక మగవాళ్ళు కూడా చేయలేనంత ఉత్సాహంతో, అంత ఒక స్ఫూర్తితోటి పనిచేసి ఇవాళ నన్ను ఒక స్థాయికి తీసుకురావడానికి ఆమె కారణం. ఆమెతో పోలిస్తే నేను నిజంగా చాలా చాలా తక్కువ పని చేసినట్టే లెక్క. మీరు కవిగా ఆవిర్భవించిన తర్వాత ఈ అనుభవాలు ఎప్పుడన్నా మీరు కవితల్లో ప్రదర్శించారా? మీ అమ్మ గురించి కానీ, మీరు చిన్నప్పుడు చేసినటువంటి పనులు, ఇల్లు కట్టడాలు ఇలాంటివి కానీ, ఒక పేద బ్రతుకుని కానీ మీ కవితల్లో చూపించారా? ఆ కవితలు వినిపిస్తారా? ఈ కవితలు వినిపించిన తర్వాత మనం ఒక చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత మీ బాల్యానికి వద్దాం. మనం ఒక రకంగా మీ బాల్యం నుంచి మనం ఇటు డైవర్ట్ అయ్యాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, మీ మీద అత్యంత ప్రభావం చూపించినటువంటి అంశం కాబట్టి కొన్ని కవితలు వినిపిస్తాను. అయితే మా అమ్మ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను కవిత్వం రాస్తూ ఉన్న క్రమంలో నేను మొదటి పుస్తకం 1995లో వేశాను. ఆ పుస్తకానికి అంకితం పెడుతూ ఈ మాటలు రాశాను. అమ్మగా నాన్నగా ద్విపాత్రాభినయం చేస్తూ నాన్నలేని తనాన్ని ఎన్నడూ గుర్తుకు రానియని మా అమ్మ ఏనుగు లక్ష్మమ్మకు సమాంతర స్వప్నాన్ని అంకితం చేశాను. ఇందులో చాలా కవితలు నేరుగా అమ్మని సంబోధించినట్టు లేకపోయినప్పటికీ అమ్మ చుట్టూనే తిరిగిన వాతావరణం ఇందులో కనిపిస్తుంది. సమాంతర స్వప్నం పుస్తకం మొత్తంలో కూడా ఇందులో మొదటి కవిత తుదిలేఖ అని ఉంటుంది. ఈ తుదిలేఖ ఒక నిరుద్యోగి అయిన యువకుడు తన తల్లికి రాస్తున్న ఉత్తరంగా రాశాను. తుదిలేఖ ఎట్లా ఉంటుందంటే అది నిజానికి మా అమ్మకు నేను రాసిన ఉత్తరమే అని అనుకోవాలి. అప్పటికి నేను 23-24 సంవత్సరాల వయసు ఉంటాను. ఎంఏ అయిపోయి ఎంఫిల్ కూడా పూర్తవుతూ ఉంది. నాకు అంతకుముందే పెళ్ళయింది. అదొక పెద్ద ఘట్టం, అది తప్పనిసరిగా చెప్తాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగా పెళ్ళయింది. దాని తర్వాతనే నేను బిఏ పూర్తి చేశాను, ఎంఏ పూర్తి చేశాను, ఎంఫిల్ పూర్తి చేశాను, పిహెచ్డి చేశాను, గ్రూప్ 2 రాశాను, అందులో ర్యాంకు సాధించాను. ఇదంతా తర్వాత వేరే వివరంగా చెప్తాను. అయితే పెళ్ళయింది మా అమ్మతోటే, మా ఆవిడ నా భార్య కూడా ఆమెతోటే ఉంటుంది. మమ్మల్ని ఇద్దరిని కూడా ఆమె పోషించింది. అదొక వింత పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. అప్పుడు రాసిన ఈ తుదిలేఖ అనే కవిత మనము చూడొచ్చు. తుదిలేఖ. అమ్మ, నువ్వు గోడ గూటిలో రోజుల్ని పిచ్చుకల్ని చేసేయకు, ఆదివారం సాయంత్రాలకు చూపుల బ్యారికేడ్లను అల్లిపెట్టకు, రోడ్డుల్ని తూర్పారబట్టకు, గుడిసె కొప్పు మీద కాకి అరుస్తున్న వార్త నీ మమతా సామ్రాజ్యంలో అదే పనిగా చాటింపు వేయించకు అని మొదలవుతుంది. అంటే చాలామంది, మా అమ్మ కాదు కానీ చాలామంది అమ్మలు ఏం చేస్తారంటే కొడుకు పట్టణంలో ఏదో నౌకరీ కోసం వెళ్ళి సంపాదించుకొని లేదా ఏదో ఆశనైనా సాధించుకొని శనివారం సాయంత్రం ఇంటికి వస్తాడు అని చూస్తూ ఉంటారు. చూసే వాళ్ళల్లో మా అమ్మ అయితే అట్లా గీయకపోయేది. కానీ ఇంకా వేరే వాళ్ళు 2-3 తల్లుల్ని చూశాను. వాళ్ళకి చదువు గుర్తుపెట్టుకోవడం రాక, చదువు రాక, అమావాస్య పున్నమిని కూడా సరిగ్గా గుర్తించలేక వాళ్ళు మా ఓడు ఇంటి నుంచి పోయి ఎన్ని రోజులైందో అని గుర్తుపెట్టుకోవడానికి గోడ మీద బొగ్గుతోటి రోజు లేవంగానే ఒక గీత గీసేది.
అట్లా 5 గీతలు గీస్తే 5 రోజులు అయింది మా ఓడి పోయి అని. 5 రోజులు అయినాక ఇక నా కొడుకు ఊరిని వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి పట్టణంలో 5 రోజుల కంటే ఎక్కువ ఉండడు, 6 రోజుల కంటే ఎక్కువ ఉండడు, ఇవాళ వస్తాడు అని చూసుకునే తల్లుల్ని చూశాను. అట్లా నేను నువ్వు గోడ గూటిలో రోజుల్ని పిచ్చుకల్ని చేసేయ్యకు అన్నాను. ఆదివారం సాయంత్రాలకు చూపుల బ్యారికేడ్లను అల్లిపెట్టకంటే సండేస్ రిటర్న్ వస్తుంటారు అని. అట్లా ఒక నిరుద్యోగి ఆత్మ గురించి చెప్తూ, కలలు పగిలిపోవచ్చు, పాఠకుల్ని చేరని కావ్యంలా ప్రతిభ నాలోనే ఇంకిపోవచ్చు, బహుశా నేను రాకపోవచ్చు, 25 ఏళ్ల పకడ్బందీ తపస్సు, అప్పుడు నాకు 25 ఏళ్ళని అర్థం, 25 ఏళ్ల పకడ్బందీ తపస్సు పెద్ద ప్రశ్న గుర్తయి నన్ను నిండా కప్పేసుకుంది, ప్రయత్నం బాణాలు ప్రతిసారి గురి తప్పుతున్నాయి, సమాజం పుస్తకాన్ని తిరగేసి చదవలేనందుకు, విశ్వ సమర యోధుడినై అసిధారణే నమ్ముకున్నందుకు, మన ఊరి బురుజు మీది పిట్టతో గొంతు కలపలేకపోతున్నా నేను రాకపోవచ్చు. ఒక నిరుద్యోగి అనుకుంటాడనమాట, ఏంటంటే సమాజం పుస్తకాన్ని చదువుతాం మనమంతా, మనం స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చదువుతాం. ఉన్నది ఉన్నట్టు చదివేవాడికి బతుకు తెరువు లేదు అనే ఒక ఫీలింగ్లో ఉంటాడు నిరుద్యోగి. ఎందుకంటే ఉద్యోగం రావట్లేదు, నోటిఫికేషన్లు రావు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇవాళ చూస్తే కూడా ఒక నోటిఫికేషన్ రాదు, వస్తే అది పూర్తి కాదు. నోటిఫికేషన్ రాగానే కోర్టులోకి వెళ్ళి స్టేలు తీసుకురావడానికి అవసరమైన లొసుగుల్ని పెట్టి మరీ నోటిఫికేషన్లు ఇచ్చే సందర్భాలని కూడా మనం అక్కడెక్కడ చూస్తూ ఉన్నాం. ఇట్లా మనం విశ్వసమర యోధుడినై అసిధారణే నమ్ముకుంటే లాభం లేదు. మామూలుగా యోధుడు ఎప్పుడైనా అసిధారణే నమ్ముకోవాలి, ఎందుకంటే వాడికి స్ట్రైట్నెస్సే తెలుసు. కానీ వెన్నుపోటు కూడా తెలిసిన వాడే బతకగలుగుతాడు అని చెప్పడం కోసం విశ్వసమర యోధుడినై అసిధారణే నమ్ముకున్నందుకు మన ఊరి బురుజు మీది పిట్టతో గొంతు కలపలేకపోతున్నా. అంటే ఊరి బురుజు మీది పిట్ట ఒక ఫ్రీడమ్కు సింబల్ అని నేను అనుకున్నాను. ఇట్లా ఈ తుదిలేఖ అనే కవిత ఒక నిరుద్యోగి తల్లికి రాసిన ఉత్తరంలాగా ఉంటుంది. అప్పుడు నేను నిరుద్యోగిని, నేను మా అమ్మకు రాసిన ఉత్తరం. ఇది నిజంగా అందరి నిరుద్యోగులకి వర్తించేటట్లుగా ఉంది. ఇంకా ఇట్లా చూస్తూ పోయినప్పుడు అమ్మ ఒడి అని ఒక కవిత ఉంది. ఇది నేను నోస్టాలజీ అని, అంటే అప్పటికే నేను 25-24 సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మ చేసిన కృషి, మా అమ్మ నా కోసం పడ్డ తపన, శ్రమ అంతా ఎంతో కొంత నాకు తెలిసొచ్చింది. దాన్ని మెమరైజ్ చేస్తూ నాకు చెప్పడం రాక ఒక విభిన్నమైన ధోరణిలో అమ్మఒడి అని రాశాను. ఇది సుందరయ్య వాళ్ళు, చీకోలు సుందరయ్య వాళ్ళు అమ్మ అనే సంకలనంలో చేర్చారు. అది ఇట్లా ఉంటుంది. అమ్మఒడి. దేవలోక నందనాలన్నీ కుసుమాల్ని నాకై కురిపించినట్లు, ఏటి ఇసకలో కట్టుకున్న పిట్టగూళ్ళన్నీ కలిసి ఊరై రూపెత్తినట్లు, గంగిరెద్దు బొంత గంటల చుట్టూ పరిగెత్తనవసరం లేకుండానే ఈ మట్టి చేతులు నా చెక్కిళ్లను గల్లు మనిపించినట్టు, మైసమ్మ తీర్థంలో అమ్మే పిల్లన గోవి నీ గొంతై సాయంకాలపు నీరెండలో పాడినట్టు, గుడిసె గడపలో కూర్చొని తరచూ కార్చే అశ్రుధార ఒక్కో క్షణం తెల్లముత్యమై మెరిసినట్లు, కంప చెట్టుకు కట్టిన గోనె సంచి ఊయల ముతక చీటి చీరై ఊగినట్టు, నువ్వు గోడకేసి కొట్టిన పిడకల్ని లాగేస్తుంటే ఆనందంగా నవ్వినందుకే మెడలో నల్లపూసల దండను లాగి ఆడుకున్నట్లు, ఎన్ని అనుభవాల ఆస్తులు తెచ్చుకున్నాను నీ ఒడి నుండి, ఎన్ని బతుకు పాటలను నేర్చుకున్నాను, 100,000 స్మృతి పుస్తకాలను పొదుగుకున్న ఆ ఒడిలో మమతా గీతాలను మధురంగా గానం చేసే శారదా విపంచిపై ఎన్ని రాగాలను నేర్చుకున్నాను, పెద్దేరు సముద్రమై ఊరి మీద పరుచుకున్న రోజు నిన్ను పల్లకీ చేసి అధిష్ఠించిన నేను, చలిరక్కసిపై నీ వంటి జంఖానాతో యుద్ధం ప్రకటించిన నేను, వైశాఖం మిట్ట మధ్యాహ్నానికి నిన్ను గొడుగ్గా మార్చుకున్న నేను, నీ మనో వినీలాకాశంపై చందమామలా నేను నిన్ను నిన్నట్లా నవ్వించడం మరిచిపోయాను, గాయం గేయమైతే పాడుకుంటున్నానే కానీ పల్లవి గురించి పట్టించుకోవడం మానేశాను, కేవలం గుర్తు తెచ్చుకుంటున్నాను నువ్వు నా కోసం బతికి బట్టకట్టిన రోజును, నా పాల కోసమే బువ్వతిని అరిగించుకున్న రోజును, నా కోసం విస్తరిపరిచి నువ్వు నీటి తాగుబోతువైన రోజును, కడలి కష్టాన్ని కళ్ళల్లో నింపుకొని నా కోసం నయాగరావై నవ్విన రోజును అని ఈ కవిత మా అమ్మని నేరుగా అడ్రస్ చేస్తూ రాసిన కవిత. ఇవే కాకుండా కొత్త పలకలో కూడా ఒక పోయం ఉంది. ఇంకా అక్కడక్కడ చాలా పోయమ్స్. మా అమ్మ గురించి రాసిన పోయంలో మా అమ్మ తప్పనిసరిగా మా అమ్మ ఇంప్రెషన్ కనబడుతుంది. మా అమ్మ చాలా గొప్పది.
మా అమ్మ కంటే ఆ, అత్యంత ప్రియమైన వ్యక్తులు నాకు ఇంకా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. అంటే ఎవరి తల్లి ఎవరి అమ్మ వాళ్ళకి అంతగా ఇష్టంగా ఉండొచ్చు, కానీ మా అమ్మ నడిచొచ్చిన తవ్వలు చాలా గొప్పవి. ఆమె చీల్చుకొని వచ్చిన భూమి, ఆమె కష్టపడి వచ్చినటువంటి ఆమె శ్రమ ఏ రకంగా ఎన్ని విధాలుగా మనం ప్రస్తుతించినా, ఎన్ని రకాలుగా నేను కీర్తించడానికి ప్రయత్నించినా, చిత్రించడానికి ప్రయత్నించినా అది తక్కువే అని అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మ ఏనుగు లక్ష్మమ్మ చాలా గొప్ప ఆవిడ. అయితే మీ అమ్మ ఈ కవితలు విన్నదా? విన్నది. ఇవే కాదు, చాలా కవితలు వింటది. చాలా పోయమ్స్ విని అర్థం కానట్టు ముఖం పెడుతూ ఉంది. కొన్ని నేను అర్థం చెప్పి చదివిపిస్తే బాగానే ఉంది, మరి ఇది పుస్తకం కొట్టిస్తే అందరూ చదువుకుంటారు, అందరూ చూస్తారు అని అంటది. పుస్తకానికి డబ్బులు కావాలి, నేను చాలా మరి 30,000 కొట్టి పెట్టి మళ్ళీ అందరికి పంచిపెట్టడం ఎందుకు అని అంటే, అది ఎల్లకాలం ఉంటుందిరా, అయితే అయింది, నేను కావాలంటే ఇస్తా అంటది. అంటే ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర పైసలు ఉన్నాయి, నువ్వేమి ఇయ్యకు, నేను మంచి కొట్టి నేను కూడా ఏవి పంపాలనో అవి పంపుతున్నా అని అంట. తర్వాత కొన్ని పాటల రూపంలో వచ్చినాయి నా సీడీలను పెట్టుకొని చాలా శ్రద్ధగా వింటుంది. ముఖ్యంగా దేశపతి శ్రీనివాస్ వాడిన మట్టిపాట అనే పల్లె జీవన శతకం యూట్యూబ్లో ఉన్నది, అప్పుడప్పుడు వినిపిస్తుంటా. ఇది విను అంటే విని చాలా సంతోషపడుతుంది. చాలా రాసినవురా, చాలా కొత్తవి రాసినావు, చాలా వెనకటి ముచ్చట్లన్నీ రాసినావు అంటది. అది అట్లా చాలా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక వచన కవిత్వం ప్రతిదీ మాత్రం ఆమెకు వినిపించే అవకాశం కూడా లేదు. మరొక పర్సనల్ క్వశ్చన్, ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థాయిలో చూసి తను ఎలా ఫీల్ అవుతుంది? మా అమ్మకు అదే, ఇప్పుడు మా అక్క ఒక కంప్లైంట్ చేస్తుంది ఎప్పుడు నా మీద నవ్వుకుంటానే, ఏంటంటే ఈ లోకంలో ఆమెకు ఎవ్వరు కనబడతలేరురా, నువ్వు ఒక్కనివే ఆంతున్నావు ఆమె కళ్ళకు అంటది. ఎందుకంటే నా కొడుకు మంచోడు, నా కొడుకు చాలా పెద్దోడు, మంచోడు, పెద్దోడు, గొప్పోడు, ఇట్లాంటి ఏవేవో చెప్పుకుంటూ ఉంటుంది. ఇవి ఎక్కువ నువ్వు చెప్పొద్దు బయట, నువ్వు చెప్పినవనుకో మనం పలసగైపోతామని నేను చెప్తుంటా. నువ్వు నా కొడుకు ఇంత గొప్పోడు అని నువ్వు ఎప్పుడు చెప్పొద్దు. ఎవరైనా చెప్తే ఇక ఏమో సప్పుడు తెలియనట్టు ఊరుకోవాలి. నీ కొడుకు ఎందుకు గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అంటే, ఒక ఉద్యోగం సంపాదించినందుకు గొప్ప అనుకుంటే అది చాలామంది సంపాదించారు. కవిత్వం రాసినందుకు గొప్ప అంటే చాలామంది కవిత్వం రాస్తున్నారు. లేదా ఇంకేదైనా ఉంటే ఇవన్నీ కూడా అందరు చేస్తున్నాయే, నా కొడుకు ఒక్కడే గొప్ప అని ఎప్పుడు చెప్పొద్దని నేను చెప్తుంటా. ఇట్లా ఎవరు చేసిర్రా, నువ్వు సాధించినవురా ఏదైనా, నిన్ను సాధినట్టు లోకంలో అందరి పిల్లల్ని అందరు సాధినరు, వాళ్ళందరూ ఇంత వెలుగులోకి రాలే, ఇంత ప్రభకి రాలే అని చెప్తుంటుంది ఆమె చాలా సంతోషపడుతుంటారు. మీ అమ్మ చాలా కష్టపడుతూ మిమ్మల్ని స్కూల్లో చేర్పించింది, తను రాత్రింబవళ్ళు శ్రమిస్తూ. ఇక స్కూల్లో మీ చదువు ఎలా కొనసాగింది, మీ స్నేహితులేంటి, మీ అనుభవాలు ఏమిటి, ఏ రకంగా మీకు కవిత చేయడానికి ప్రేరణ లభించింది, ఇది వివరిస్తారు. ఇది వివరిస్తూ దీనికన్నా ముందు మీరు ఒక ప్రామిస్ చేశారు. మీ చిన్నప్పుడు 2.5 ఏళ్ల వయసు అప్పుడు మీరు వినిపించేటువంటి పదం ఒకటి గుర్తొస్తే వినిపిస్తా అని, గుర్తొచ్చింది. నేను సుగుణమ్మ గారికి ఈ పాట చాలా చాలా వినిపించేది. సుగుణమ్మ గారు ఇంకా ఒకటి గుర్తొచ్చింది, సుగుణమ్మ గారు ఈ పాట విన్నప్పుడు ఒక కోడిగుడ్డు నాకు గిఫ్ట్గా ఇచ్చేదట. అది కూడా మా అమ్మ చెప్తూ ఉండేది. ఆ పాట ఏంటంటే, అరే డాంబర్ ఏడికి పోతావు, పట్నం పోతా, ఏం తెస్తావు, పుట్నాలు తెస్తా, ఎవరికి పెడతావు, పిల్లకి పెడతా, పిల్లేడదన్నే రొమ్మునదన్నే, నువ్వేడబడితివి పొయ్యిల పడితి, నీదేం గాలే గడ్డం మీసం, మందేమన్రి తూతూ అన్రి, నువ్వేమంటివి తెయ్యి అంటి అని ఇట్లాంటిది ఒక జానపద గీతం. బహుశా అక్కడక్కడ ఎవరో పాడుతూ ఉంటే విని క్యాచ్ అయి ఉంటుంది, దాన్ని వాడుతూ ఉండేవాడినట. చాలా మొరటు పాట కింద లెక్క అని అనుకున్నాను. మొదటిసారి మీరే దీన్ని రికార్డు చేస్తున్నారు. ఇది ఉంది పెనమలూరులో పాడినట్టు. ఇక మీరు చదువు విషయం, స్కూల్లో చేరినప్పుడు అసలు మీరు ఒక సాధారణంగా 5 ఏళ్ళకి స్కూల్లో చేరుతారు, మీరు 8-9 ఏళ్ళకి స్కూల్లో చేరారనుకుంటారు. అట్లా కాదు. నేను మామూలుగా ఆ రోజుల్లో 5 ఏళ్లకు చేరే అలవాటు ఉన్నది. నేను 5 ఏళ్ళలో మరి 4.5 నుంచి 5.5 లేదా 6 ఏళ్ళు ఉండొచ్చు. 6 ఏళ్ల తర్వాత బహుశా స్కూల్కు పోయానని నేను అనుకుంటున్నాను. ఒక ఏడాది ఆపినరు, అంటే పోగలిగి కొంచెం యాక్టివ్ ఉన్నాక కూడా ఒక సంవత్సరం ఆపారు నన్ను. అట్లా బహుశా 6 కాకపోతే 7 సంవత్సరాలకైనా నేను స్కూల్కి పోయి ఉంటాను. స్కూలు చిట్యాల బుడ్రాయి అంటే పాత చిట్యాల నడిబొడ్డున ఉండేది, బుడ్రాయి దగ్గర ఉండేది. నేను 2వ తరగతి వరకే ఉండే స్కూల్లో కూడా
ఇప్పటిదాకా ఎందుకో కొన్ని చాలా స్పష్టంగా ఉన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఆ స్కూల్ మీద. ఆ స్కూల్లో సోమిరెడ్డి సారు, ఆ రాణి టీచర్ అని ఇద్దరు భార్యాభర్తలు ఒకటే చోట పోస్టింగు. మరి వాళ్ళకి అట్లా కలిసి వచ్చింది. ఇద్దరు ఉండేవాళ్ళు. స్కూల్లో చేరినప్పటి నుండి 2 సంవత్సరాలకి నేను ఆ స్కూల్ నుంచి బయటపడే వరకు కూడా వాళ్ళిద్దరూ ఇంకొక టీచర్ వచ్చినట్టుంది. వాళ్ళు చెప్పిన పాఠాలు బహుశా దిద్దించడమే ఉంటుంది కాబట్టి పాఠాలు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ గురించిన జ్ఞాపకాలు నాకు ఇప్పటిదాకా ఉన్నాయి. ముఖ్యంగా సోమిరెడ్డి సారు గోల చేసే వాళ్ళని రూల్ కర్రతోటి తలలో కొట్టేవాడు. కొట్టిన దగ్గర బొడుసు పైకి వచ్చేది, కార్టూన్ లాగా. అది కొంచెం సేపటికి నెత్తికి పెట్టుకొని చూసుకొని బొడుసు ఉండేది. అప్పుడు బొడుసు వచ్చిందని బాధపడేది. నిజానికి కొట్టినప్పుడు వెంటనే బాధపడకపోయేది, కొంచెం ఏడ్చేది. నేను కొంచెం బహుశా మరి ఆ తొలి రోజుల్లో ఎక్కువ గోల చేసేవాడినో ఏమో. నాకు తోడు ఇంకొకడు ఎస్ కృష్ణ అని ఉండే. ఆ ఎస్ కృష్ణ అనేవాడు నేను పక్కపక్కన కూర్చునేవాడు. వాడు నాకంటే ఎక్కువ గోల చేసేవాడని నాకు అనిపిస్తుంది. మా ఇద్దరిని ఆయన చాలా చాలా కొడుతుండేవాడు. కొట్టి ఒక్కోసారి వింత వింత శిక్షలు వేసేవాడు. ఎట్లాంటి శిక్షలు అంటే, బాగా గోల చేస్తున్నారా మీరిద్దరు లేవంటారు ఒకసారి అని లేపి నా చేతులతోటి వాడి చెవులు పట్టించేది, వాడి చేతులతోటి నా చెవులు పట్టించేది. ఎదురెదురుగా నిలబడి అట్లా బింగిలు తీయాలి 5, అట్లా గుంజీలు అంటారు. అట్లా గుంజీలు 5 తీసే వరకు చాలా అలసట వచ్చి చెమటలు వచ్చేది. అట్లా కూర్చోబెట్టేవాడు. ఒకరోజు అయిన తర్వాత తెల్లారి 2 రోజులు ఆ భయంతో గోల చేయకపోయేవాళ్ళం మేము. మళ్ళీ 2-3 రోజులు అయిన తర్వాత మళ్ళీ గోల చేసేవాళ్ళం. మళ్ళీ గోల చేస్తే మళ్ళీ అట్లే పట్టించి, ఈసారి మీకు గుర్తుండాలంటే ఈ మాటలు చెప్పండి. నా నుంచి నువ్వు చెడితివి, నీ నుంచి నేను చెడితి అని ప్రతి ఒక్కడు ఒక్కొక్క బింగి తీసినప్పుడు ఒకసారి అనాలనిపించిండు. అది అట్లా చాలా చాలా ఆయన మమ్మల్ని కొట్టేవాడు, తిట్టేవాడు, కానీ చాలా ప్రేమగా చూసేవాడు. ఇవి కొన్ని గుర్తులున్నాయి, కానీ ఆయన మాకు చాలా ఇష్టపడి నేర్పించాడు. తన సొంత పిల్లల్లాగా చూసుకునేవాడు. ముఖ్యంగా రాణి టీచరు వాళ్ళ ఆమె నన్ను చాలా ఆదరించేది. చాలా మనము ఆ రూట్లో పోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమె ఉంటే ఇంట్లోకి పిలిచి మంచినీళ్ళు దాపించి కొన్ని మంచి ముచ్చట్లు చెప్పి మరీ పంపించేది ఆ రాణి టీచర్ మీద నేను నిజానికి కొత్త పలక అనే పుస్తకంలో ఉన్న పోయము రాణి టీచర్ మీద రాసిందే. రాణి టీచర్ జ్ఞాపకం చాలా పెద్దది నాకు. అట్లా కొత్త పలకలో ఆమె వస్తుంది. ఇట్లా కవిత పేరు కూడా కొత్త పలకేనా? కవిత పేరు, పుస్తకం పేరు కూడా అదే పెట్టాను. అంత జ్ఞాపకం. అందులో ఒక్క చోట మాత్రమే వస్తుంది, కానీ మొత్తం కవిత చదివితే బాగుంటుందని అనిపిస్తుంది. కొత్త పలక. ఆలు నేర్పించడానికి ముందు తంగేడు చెట్టుకు వేసిన మొగ్గంత స్వల్పమని జీవితం గురించిన పాఠాలు చెప్పింది పలక. కొనిచ్చిన కొత్త పలకను 2 రోజుల్లోనే ముక్కలు చేశానని మొట్టెకాయలేసింది. కానీ పలక ముక్కలు చెప్పిన కథలు అప్పుడు నాకులాగానే అమ్మకు అర్థం కాలేదు. ఇందులో అమ్మ ఉంటుంది, రాణి టీచర్ ఉంటుంది. ఎంతకు తరిగిపోని గుండె ధైర్యాన్ని పెంచుకోవాలని చెప్పలేక అమ్మ నాకు రేకు పలక కొనిచ్చింది. రజను రాలిపోతే నల్లబల్లకులాగానే బొగ్గాకు పసరు రాసుకోవచ్చని, పట్టీలు ఊడిపోయినా రేకు మీద ఎక్కాలు దిద్దుకోవచ్చని పలక గురించి అనుకొని జీవితం గురించిన పాఠాలు చెప్పింది. అంటే అప్పుడు మట్టి పలకలు ఉండే, స్లేట్ పలక ఉండేది, రేకు పలక ఉండేది. స్లేట్ పలక కొనిస్తే 3-4 ముక్కలు చేసుకొని పొద్దుకి వరకు ఇంటికి వచ్చేవాడిని. ఇక వీడికి ఇది సరిపోదని 2-3 స్లేట్ పలకలు అయిపోయిన తర్వాత ఏమన్నా కానీ అది ఎన్ని వంకలైనా తిరగని రేకు కొనిస్తే అయిపోద్దని రేకు పలక కొనిచ్చింది. ఆ రేకు పలక కొనిస్తే అది పగలదు, దానికి ఒక బలపం రాయడం రాకపోతే పసరు రాసుకోవచ్చు అని కొనిచ్చింది. దానికి ఫుల్ అంటే పూర్తి నిడివి బలపాన్ని మేము కోపు బలపం అందరు. కోపు బలపంతో కొత్త పలక మీద రాస్తుంటే ఉన్నట్లుండి 4 గంటలకు పెట్టే ఉప్మా గుర్తొచ్చి ఊహల మర్రి చెట్టుకు ఊయలలుగేది మనసు. ఆలు ఎన్ని వస్తాయన్న టీచరు ప్రశ్నకు పలక నిండా అన్న నా జవాబుకి ఆమె ఎందుకు పగలబడి నవ్విందో నాకు అసలే అర్థం కాలేదు. 2 అక్షరాలు పలక నిండా రాసినప్పుడు నవ్వడము సరే, ఎడమ పైభాగాన మొదలైన గీత కుడి కింది భాగానికి ఎందుకు జారిపోయిందో గీతలు కొట్టించిన రాణి టీచర్ను స్వర్గానికి మెయిలు పెట్టి అడగాలిప్పుడు. ఉప్మా నూనె రోజు తగిలి రేకు పలక కూడా బలపానికి లొంగకుండా పోయింది.
మళ్ళీ కొత్త పలక అక్షంతలతో సహా, మళ్ళీ కలలు అబ్రకం లేకుండానే పెరిగిపోయిన నెమలీక, దుష్టబుద్ధి ఆశీర్వాదం ఫలించిన చంద్రహాసుడు, చెరిపిరాతలు చూచిరాతలు ఎత్తిరాతలు ఎన్ని నేర్పింది పలక. రాసి రాసి బండి రా మీద నుండి దూకితేనే కానీ కరడాల కాపీకి అర్హతొచ్చేది. అప్పటి కరడాల కాపీ అంటే మనము ఆలు దిద్ది బండిరా వరకు రాసి గుణింతాలు దిద్ది, ఇవి గుణింతాలు, అక్షరాలు, ఒత్తులు దీర్ఘాలు, ఈ 3 వచ్చిన తర్వాత కరడాల కాపీ అని పెట్టేది. కరడాల కాపీ అంటే సన్నటి లైనింగ్స్ ఉండే ఒక నోట్బుక్. ఈ సన్నటి లైనింగ్స్ని బేస్ చేసుకొని హ్యాండ్ రైటింగ్ని కరడాలు అంటే చేవ్రాలు శుద్ధి కావడం కోసం వాడే కాపీని కరడాల కాపీ అంటారు. చూచిరాత బుక్ అనుకోండి, కరడాల కాపీ. అవన్నీ వస్తేనే ఇక నెక్స్ట్ ఇయర్ నాకు కరడాల కాపీ వస్తుంది అంటే ఇక వానికి చాలా సంతోషం ఉండేది, కాపీలు రాయడానికి మనకు అర్హత వస్తుంది అని. అప్పటిదాకా పలక మీద రాసి పలికి అర్హత సాధించాలి. ఎంతకు వంటబట్టని వర్క్ బుక్ కల్చరు కాదది. పలకను తలుచుకుంటే నల్లని చీకట్లను తరిమేందుకు ఒక తెల్లని దీపంలా ఎదురొచ్చిన అక్షరం గుర్తొస్తుంది. దాన్ని ఆవిష్కరించడానికి హృదయం రుచెరిగిన వెన్నపూస బలపంగా అవతారమెత్తింది. ఇప్పుడొక పలక దొరికితే బాగుండు, చెరిపి రాయాల్సిన జీవితపు పాఠాలు చాలా గుర్తుకొస్తున్నాయి. కానీ కుదరదు. ఇది ఈ పోయంలో రాణి టీచర్ దాగి ఉంది, మా అమ్మ దాగి ఉంది, నా చిన్నబడిలో 2 ఉన్నాయన్నాను కదా, చిన్నబడి దాగి ఉంది. ఇది చాలా గొప్ప. ఇంకా అసలు చిన్నబడి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, చాలా గుర్తుకొస్తూ ఉన్నాయి. చాలా వింత వింత కోతి చేష్టలు నేను చేసేవాడిని అని కూడా నాకు ఆ చిన్నబడిలోనే చేశాను. చిన్నబడిలో ఏం చేశానంటే 4ంటికి ఉప్మా పెట్టేదండి. ఉప్మా మీద చాలా మోజు. అది 2-3 నుంచే ఉప్మా యాదికొస్తుండేది. ఉప్మా యాదికొస్తుంటే రెడీ అవుతూ ఉండేవాళ్ళం. ఈ ఉప్మా పెట్టేటప్పుడు స్లేట్ మీద ఒక నోట్బుక్లో ఒక పేపర్ చింపి, వాడిన నోట్బుక్లో నుంచి ఒక పేపర్ అడ్డం పెట్టుకొని దాని మీద ఉప్మా పెట్టించుకొని తింటూ ఉండేది. ఆ ఉప్మా పెట్టంగానే స్కూల్ అయిపోతుంది, ఉప్మా తినేసి వెళ్ళిపోవాలి. అయితే మనకేందంటే ఆత్రం ఎక్కువ, అక్కడ బెల్లు కొట్టినా కొట్టకపోయినా ఉప్మా పెట్టంగానే తినుకుంటూ బయటకు వచ్చేది. వచ్చే క్రమంలో ఒక్కోసారి ఆ పలకని ఎక్కడ పెట్టి పేపర్ని చేతిలో పట్టుకొని తింటూ వచ్చేది. ఆ తింటూ వచ్చేటప్పటికి స్కూల్ నుంచి చాలా దూరం బయటకు వచ్చేసేది. అప్పుడు ఉప్మా అయిపోయాక నా పలకేదని ఉప్మా అయిపోయిన తర్వాత నా పలకేది అని జ్ఞాపకం వచ్చేది. అప్పుడు జ్ఞాపకం వస్తే మళ్ళీ ఇంటికి పోతే క్లాస్ పడుతుంది అని భయంతో వెనక్కి పరిగెత్తుకొని వచ్చాను. ఒకరోజు వచ్చేటప్పటికి తాళం వేసింది స్కూల్కి. తాళం వేస్తుంటే నేను ఎంత పని చేశానంటే ఇవాళ తలుచుకుంటే ఆశ్చర్యము, కొంచెం వింత కూడా అనిపిస్తుంది. ఆ స్కూల్కు తాళం వేస్తే తాళము అడ్డబేయడం ఉంటుంది ఒకటి, పైన నిలువు గొల్లెం ఉంటుంది. గొల్లెము పైన పెట్టి దానికి తాళం వేస్తారు. నేను కింద ఎక్కి ఆ గొల్లెంకు పిన్నీస్ పెట్టుకొని తీస్తే ఆ తాళం వెళ్తుంది. అది అప్పుడు అందరికీ తెలుసు. పిన్నీస్ పెట్టి తాళం వెళ్ళినాక బేడం గొల్లెం తీసి కిందికి దిగి తాళం పక్కకు పెట్టి లోపలికి పోయి చూసిన నా పలక దొరుకుతుందేమని. నా పలక దొరకలే. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తాళం ఇట్లా పెట్టి పైన గొల్లెం పెట్టి తాళం వేద్దామంటే పిన్నిస్తో వెళ్ళింది కానీ పడట్లేదు. చాలాసేపు ట్రై చేసి మళ్ళీ తాళం తీసి కిందనే పెట్టేసి ఏం వెరగనట్టు ఇంటికి వెళ్ళిపోయాను. ఇంట్లో తిట్లు పడ్డాయి పలకలేదని. తెల్లారి బడికి వస్తున్నా కదా, బడికి వచ్చినాక ఎన్ని తిట్లు పడతాయో అని అనుకొని వచ్చాను. కానీ ఆశ్చర్యం, ఏ రకమైన సందడి లేదు. మామూలుగా రొటీన్గా స్కూల్ తీశారు, ఎవరు ఏమనలేదు. అంటే బహుశా ఆ వాచ్మెన్ ఊడ్చటోడే ఇట్లా ఎవరో తీసిండ్రు అని చెప్తే మళ్ళీ అదొక గొడవ ఎందుకు అవుతుంది అని చెప్పలేదేమో అని అనిపించింది. కాకపోతే ఆ స్కూల్లో కూడా ఏముండదని సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ అట్లాంటి పనులు చేస్తూ ఉండేవాడిని. సో మీ పలక పోయినట్టే ఆ రోజు పలక పోయింది. తెల్లారి అక్షంతలు పడ్డాక మళ్ళీ కొత్త పలక వచ్చింది. అందుకే ఈ కొత్త పలక చాలా కొత్త పలకలు కొన్నా నేను. నరసింహారెడ్డి గారు, నిజానికి మీ సృజన స్వరం వింటుండే టైం తెలియట్లేదు. అండ్ మనకి ఒక కార్యక్రమం సమయం అయిపోయింది కాబట్టి వచ్చే వారం కూడా మీరు మీ సృజన స్వరాన్ని కొనసాగించాలని అభ్యర్థిస్తున్నాను. తప్పకుండా సార్.